నేను వంకాయ బజ్జీ చేస్తే మా ఇంట్లో ఉట్టిదే తినేస్తారండి. మాటల్లో వర్ణించలేనంత గొప్ప రుచితో ఉంటుంది. ముందుగా కొంచెం లేతగా ఉన్న వంకాయల్ని తీసుకొని ఇలా ముక్కలుగా కోసుకొని పసుపు, ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకోవాలి. లేతగా ఉన్న వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుట్లో 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నేను పులుపు కోసం పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. మీ దగ్గర మామిడికాయ లేకపోతే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు. ఇందులోనే ఉప్పు, పసుపు నీటిలో వేసిన వంకాయ ముక్కలు, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె, ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు పోసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో 4, 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్కని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వంకాయ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాలకి వంకాయ, మామిడికాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయ చిలుకలు, కరివేపాకు కూడా వేసుకొని 2 నిమిషాలు వేగాక మనం మెదిపి పెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంతేనండి, సింపుల్‌గా చేసుకున్న ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీల్లో నంచుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారైనా చేసి పెట్టండి. మిమ్మల్ని తప్పక మెచ్చుకుంటారు.